గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్, ప్రాయశ్చిత్య దీక్ష విరమణ. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేలుకొల్పిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అని మేలుకొల్పిన గొప్ప మహనీయుడు గాంధీజీ అని కేటీఆర్ కొనియాడారు. నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్న మాట. మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర సమర యోధులు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్. సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పూలేన, అంజన్న, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశూచన చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆయన తరిగుంట వేంగమామ ఆరాధన సత్రానికి వెళ్లి పరిశీలించారు. తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ వరాహి డిక్లరేషన్ బుక్ తో వెలుపలకు వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడకన సమయంలోనే ఆయన తన వెంట డిక్లరేషన్ పుస్తకం తీసుకొచ్చారు. దర్శనానికి వెళ్లిన సమయంలో వెంట తీసుకెళ్లారు. చూసాను ఇరుకుల్లో సరిగ్గా తీయండి. Okay, even here, but okay. Thank you.
organization heads and much chiefs, I'm not talking about them, but let it be political parties or political commentators, they're thinking Laddu or Prasad as just one issue. They don't know the before of it and post, pre and post. The issue is not about just Prasad. It is the way we run temples. It is the way we jump into conclusions. And the attack on Sanatana Dharma has been consistent all through these decades. I prefer equality. Today it is a Prasad Laddu, the desecration or whatever. జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కోమూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అనంతరం బీజేపీ పాలనపై మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. లేదు, అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్నా? మత సామరస్యం కోసం ఎంతో చేశారు. కాంగ్రెస్ పార్టీ అయినా మన పాలించిన భారత రాజ్యాంగం నడవడం లేదు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఓ వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే, అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన కాన్స్టిట్యూషన్ లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి దేశంలో రాష్ట్రంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరిస్తే సహించేది లేదని, విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
లీడర్ రమణమూర్తి గారిని 56 సంవత్సరాల నుంచి ఉన్నాను. విద్యార్థిగా 66, 67లో ఈ ఉద్యమంలో నేను పాల్గొన్నాను. ఈ రోజున ఈ ప్రజా ఉద్యమం మన లీడర్ రమణమూర్తి గారు స్టార్ట్ చేసిన ప్రజా ఉద్యమంలో కూడా భాగం పంచుకోవడానికి వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుడిగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేశాను. నేను మనందరికీ తెలుసు 1992లో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదిలోనే ప్రభుత్వం ఉదాసీన వర్గాల 37 బిలియన్ల అప్పుతో స్టార్ట్ అయింది. ఈ రోజున దాన్ని జాతీయకరణ కాకుండా ప్రైవేటీకరణ చేయాలని తలంచడం ప్రభుత్వం చాలా అన్యాయం. కార్మిక ఉద్యమంతో పాటు ప్రజా ఉద్యమం కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజా ఉద్యమానికి నాంది ఈ రోజున మహాత్మా గాంధీ గారు 150వ జన్మోత్సవం అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు జరగటం ములాభం. ఇందులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎప్పుడో చెప్పుకున్నాం. ప్రభుత్వ సెక్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం కొత్తగా ఇవ్వాల్సిన మనం చేయాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్ పత్రిక్ జైన్ కార్యాలయ సిబ్బంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల కష్టాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం కోసం సిరిసిల్లలో పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈ నవరాత్రి చేయూత పథకం కింద 290 కోట్లు సహా నేతనల కోసం పెండింగ్ బిల్లులు మొత్తం కలిపి 335 కోట్ల విడుదల చేసిన సందర్భంగా త్వరలోనే భారీ బహిరంగ సభ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చేనేత కార్మికుల పవర్ లూమ్ సబ్సిడీ మరియు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తొందరలోనే శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా. పద్మశాలిలో ఐక్యత ఉండి రాజ్యాంగంలో వాటా దిశగా మన ఐక్యంగా ముందుకు సాగాలని తెలిపారు. రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృయోగం పట్ల రాహుల్ సంతాపం తెలిపారు. మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత 3 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి స్వర్గస్థులయ్యారని తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారు రాహుల్ గాంధీ. పురుషోత్తం రెడ్డి మృతి పట్ల ప్రకట సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ పంపారు రాహుల్ గాంధీ. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ పంపిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు.
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూజిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను తెలంగాణ బతుకమ్మలో అత్యంత ముఖ్యమైన పండుగ అని అన్నారు. మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రేపటి నుంచి జరుపుకునే ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రార్థించారు. వికారాబాద్ జిల్లా న్యూ బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుశీల, హనుమంత్ ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగుట్ట పల్లి కృష్ణ, పరిగి మండల అధ్యక్షుడు పరశురామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరామ్ రెడ్డి, గణముని శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, ఓయూ జేఏసీ రామచందర్ యాదవ్, థౌర్య నాయక్, ప్రిన్సిపల్ లక్ష్మణ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి నర్సాపూర్ నియోజకవర్గంలోని 26 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. మరి సందర్భంగా శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మాట కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. ప్రజలతో కలిసి పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు పెన్షన్ లబ్ధిదారుల కళ్లలో ఆనందం, కూటమి ప్రభుత్వంపై విశ్వాసం కనబడుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతోందని, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం పంపిందని, ఇక 4వ విడత పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయకర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ మంచయ్య మరియు నరసాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట ప్రకారం 1వ తారీఖు వచ్చిందంటే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయలు ఇచ్చే విధంగానే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అక్కడ నాయకులు, అధికారులు కలిసి మరి రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు నరసాపురం పట్టణంలో కూడా మేము 22వ వార్డు వచ్చి కమిషనర్ గారు, నేను, మరి పుత్తూరు రామరాజు గారు, నాయకులు, మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. హిందూ సమాజానికి మొత్తం ఇబ్బందికర పరిస్థితి వచ్చే విధంగా కూడా ఆ ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నాం, గత నుంచి కూడా గత వారం రోజుల నుంచి దీక్షలో ఉన్నారు. మరి ఆయన కూడా 3వ తారీఖున దీక్ష విరమింపు కార్యక్రమం కూడా తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో పెన్షన్లు పంచిపెట్టారంటే ఇది చాలా శుభపరిమాణం. ఈ పూటే ఈ పెన్షన్ల కార్యక్రమం పూర్తవుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం మేము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా త్వరగా పంపిణీ చేసి ఇంటింటికి వెళ్ళి ప్రజలందరికీ కూడా అందుబాటులో పెన్షన్లే కాదు, ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా మొగల్తూరు స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసు 24 గంటల్లో చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. నర్సాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నర్సాపురం మండల గాజుగారి తోట గ్రామం వద్ద గిరిజన జరిగిన దాడి దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు మేడిది చంద్రరెడ్డి తనకు దోపిడీకి సహకరించిన మరో 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,70,000 నగదు, 2 బైక్లను, గల్ఫ్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ అంబేద్కర్
కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు వద్ద నుండి గల్ఫ్ కరెన్సీ మరియు వస్తువులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకు ప్రధాన ముద్దాయికి మధ్య వ్యాపార విభేదాలు రావడంతో పథకం ప్రకారం అతనిపై దాడి చేయించి 2 లక్షలు దోచుకుపోయారని తెలిపారు. ఈ రోజు నరసాపురంలోని ఒక లాడ్జిలో ఉదయం 7 గంటలకు వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసును సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతను కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం, వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు వెంటనే స్పందించడం జరిగింది. జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని